నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 10,000కు పైగా హిందూ కుటుంబాలకు న్యాయం జరగబోతోంది. భూమి హక్కుల్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. సుమారుగా కొన్ని దశాబ్దాలుగా అక్కడే స్థిరపడిపోయినటువంటి హిందువుల కుటుంబాలకు, ఒక విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి హిందువులకు వాళ్ళకు ఒక సాధికారత, ఒక భరోసా కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం మీద కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కేవలం హిందువులకు మాత్రమే ఎందుకు భూమి ఇవ్వాలి, మిగతా మతాల వారు కనిపించడం లేదా అంటూ విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఎవరెవరికి లబ్ధి చేకూరబోతోంది, ప్రతిపక్షాల విమర్శల్లో ఏమైనా లాజిక్ ఉందా? బ్రీఫ్గా దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు ఆయనకి ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసే వరకు నిద్రపోరు. మనం ఎన్నోసార్లు గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొకసారి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పటికల్లా అమల్లోకి వస్తుంది, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? రాజు గారు, మనకి ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి వారం జనతా దర్శన్ అనేది వారు జరుగుతూ ఉంటుంది అనమాట. సంవత్సరాల నుంచి నడుస్తోంది. అయితే ఈ జనతా దర్శన్ లో వాళ్ళు అంటే దగ్గర ఈస్ట్ పాకిస్తాన్ అని అనబడే బంగ్లాదేశ్ లో అప్పుడు ఈ బాధలు తట్టుకోలేక దగ్గర 10,000 కుటుంబాలు ఉత్తరప్రదేశ్ వైపు వచ్చేసేయండి. అయితే వాళ్ళకి ఏంటంటే, బాబు మాకు ఎప్పటి నుంచో వసతులు కల్పిస్తామంటున్నారు, కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అని జనతా దర్శనంలో చెప్పడంతో అసలు ఎవరెవరు వీళ్ళు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని కనుక్కుని వాళ్ళు చాలా మంది అంటే ఉత్తరప్రదేశ్లో 4 జిల్లాల్లో ఉన్నారు. వీళ్ళు స్థిరపడ్డారు. వీళ్ళు ఎక్కడంటే పిలిభిట్ ఒకటి, రాంపూర్ ఒకటి, బిజ్నోర్ ఒకటి, లఖీంపూర్ ఖేరి, ఈ 4 జిల్లాల్లో వాళ్ళు స్థిరపడ్డారండి. అయితే అంటే ఈ 1916 నుంచి 1975 వరకు వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. అయితే దీని గురించి మొత్తం ఆరా తీసి వీళ్ళకి ఎప్పుడెప్పుడు మనం కొంచెం వాళ్ళకి అన్ని డీసెంట్ లైఫ్ ఇవ్వాలి అన్నది మన ఇప్పుడే కదా, అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలోంచి కూడా ఉంది. కానీ ఎక్కడ ఎటువంటి పత్రము ఏమీ లేదండి వాళ్ళకి. సో అందు గురించి ఏంటంటే, సో ఇది తెలుసుకున్న యోగి గారు గత 50 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే భూమిని దున్నుతున్నారు, ఇక్కడే మీరు గుడిసెలు వేసుకుని ఉన్నారు, పిల్లల్ని ఇక్కడే చదివిస్తున్నారు, కానీ మీకు ఎటువంటి డాక్యుమెంట్లు లేవు కాబట్టి మేము ఒక డీసెంట్ గా ఒక ల్యాండ్ ఇస్తాము, ఒక పట్టా ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోండి, మీకు ఇక్కడ స్టేబుల్ గా ఉండడానికి ఏదైతే ఉందో అది మేము ఇస్తాము అని వారు నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ ఏ రోజు నిర్ణయం తీసుకున్నారనేది మనకి ఇంకా తెలియదు, కానీ మీడియాలో బాగా వచ్చింది ఈ రోజేనండి. అయితే ఇదేం చూడాల్సింది ఏంటంటే, ఇదేమో కొత్తదా అంటే కొత్తదేం కాదు. ఇది ఇప్పుడు మనకి సిఏఏ బిల్ ఉంది. ఏమంటారు, ఎవరైతే నాన్ ముస్లిం మైనారిటీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వచ్చారో వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తాము అంటారు. సో అది దాంతో పాటు ఏంటంటే ఇది వాళ్ళకి ఒక డీసెంట్ లైఫ్ వాళ్ళకి ఇచ్చింది కూడా అవుతుంది దీనికి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. సో ఎందుకంటే యోగి గారు నిర్ణయం తీసుకున్నారు, అది కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ లో తీసుకున్నారు. కానీ హిందువులకి అంటే హిందూ హృదయ సామ్రాట్ అంటారు సో యోగి గారిని. అటువంటిది మనకి అక్కడ అన్ని బాధలు పడి వస్తున్న వాళ్ళకి వాళ్ళకు ఒక డీసెంట్ లైఫ్ ని కల్పించడము చాలా 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 సిగ్నిఫికెంట్ అండి ఇది. సో ఎందుకంటే మనకి కొన్ని చోట్ల ఎలా వస్తుందంటే, సరే ఏం చేయలేకపోతున్నారు, బంగ్లాదేశ్ లో ఇంతమంది హిందువులకి ఇలా ప్రాణాలు కోల్పోతున్నా సరే మనం ఏం చేయలేకపోతున్నాము ఇలా వస్తున్న సందర్భాల్లో వీరు తీసుకున్న నిర్ణయము జోహార్. సో అందు గురించి ఏంటంటే, కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రాజు గారు, ఈ అపోజిషన్ వాళ్ళు ఓన్లీ హిందువులకి ఎందుకు ఇస్తారు, ఇలా ఎందుకు ఇస్తారు, అలా ఎందుకు ఇస్తారు అని. మరి బంగ్లాదేశ్ లో వీళ్ళు ఎంత ఊచకోతకు గురవుతుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు కదా. ఏమవుతున్నా సరే ఏం లేదు, కానీ
ఇప్పుడేదో ఇవ్వట్లేదు, పోనీ ఆ డేటా ఉందా వాళ్ళ దగ్గర, ఎంతమంది అసలు ముస్లిం వాళ్ళు అంత బాధలు పడి ఇక్కడ వచ్చినారు, అటువంటి డేటా ఏం లేకుండా ఏదో ఒక ఫేక్ న్యూస్, ఏదో ఒక గాల్లో వార్తలు సృష్టించడానికి ఇలా చేశారు అలా చేశారు చెప్పడమే కానీ దాంట్లో ఎటువంటి వాళ్ళ వాదనలో ఎటువంటి పట్టు లేదండి. సో ఇక్కడ యాక్చువల్లీ చూసుకోవాలంటే దీంట్లో ఇంప్లిమెంటేషన్స్ లో కొన్ని ఛాలెంజెస్ వస్తుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లీగల్లీ కూడా కొంచెం ప్రాబ్లమ్ గా రావచ్చు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఈ బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేయాలి. ఎవరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు ఉన్నారా లేదా, అసలు 50 సంవత్సరాలు అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇటువంటి మనకు తెలియదు. ఇంకోటి మనం ఎక్కడ ఇస్తాము వాళ్ళకి ల్యాండ్ అని. సో అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒక దగ్గర 142 ఊర్లలో వీళ్ళు స్థిరపడ్డారు 4 జిల్లాల్లో కాబట్టి. సో దగ్గర 13,000 ఎకరాల భూమి ఎటువంటి లీగల్ ఇష్యూలు లేకుండా అక్కడ ఉంది కాబట్టి మేము అక్కడ ఇవ్వచ్చు అంటున్నారు. కానీ అక్కడ మనకి ఎంక్రోచ్మెంట్లు ఎలా ఉన్నాయి, ఊర్లలో మనకి తగాదాలు ఎలా, భూమి మీద తగాదాలు ఎలా ఉన్నాయి, అవన్నిటి కూడా మనం అది జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే ఇది వరకు కూడా చాలా ప్రామిసులు చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేసరికి ఎలా అయ్యింది అనేది మనకి పూర్తిగా అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము రాజు గారు. అయితే మీరు అన్నట్టుగా ఈ 10,000 హిందూ కుటుంబాలు అని చెప్తున్నారు. ఈ 10,000 హిందూ కుటుంబాలు అంటే కుటుంబాలు, ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీలో ఆన్ యావరేజ్ నలుగురు వేసుకున్నా కూడా సుమారుగా ఒక 40 నుంచి 50,000 60,000 మందికి ఇది ప్రత్యక్షంగానే ఒక మంచి నిర్ణయం. కాకపోతే ఈ 10,000 హిందూ కుటుంబాలను ఇప్పటికే గుర్తించారా లేకపోతే ఇంకా గుర్తించాల్సి ఉందా? ఆ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది గుర్తించింది వాళ్ళు సరైన వాళ్ళ అవునా కాదని వ్యాలిడేట్ చేసుకోవాలి కదా రాజు గారు. ఆల్రెడీ కొన్ని గుర్తించి వాళ్ళు చేస్తామని చెప్తున్నారు కానీ ఇది పర్ఫెక్ట్ గా అవుతుందా లేదా, ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చూడాలి ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ఈ అగ్రకులాలకే ఇస్తున్నారు, వాళ్ళలో కూడా మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, లేదా ఉట్టి హిందువులకే ఇస్తున్నారు, ఇటువంటివి ఏవైతే ఉంటుందో ఇటువంటి నెరేటివ్స్ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కానీ యోగి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్లీ వారు చేసి చూపిస్తారు. సో అలాగే ఇది ఒక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము మిగతా రాష్ట్రాలకి కూడా ఒక మార్గదర్శకం అవుతుందండి. సో అందు గురించి మనకి, ఎందుకంటే చాలా మటుకు రాజస్థాన్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇటుపక్క అంటే వెస్టర్న్ ఇండియా వైపు కూడా చాలా జరిగాయి. సో వాళ్ళకి మరి ఎలా రీహాబిలేషన్ చేస్తారు, అటువంటివి కూడా ఇది ఒక ఉదాహరణ, మార్గదర్శకం అవుతుంది. ఒక సాటి సనాతన ధర్మ, అలాగే మనకి ఒక హిందువుగా మనం చాలా గౌరవించాల్సిన, అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఇది. అయితే మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు అప్పటికే దీనిపైన స్పందించడం మొదలుపెట్టాయి. అజయ్ రాయ్ యూపీ కాంగ్రెస్ చీఫ్, ఇది ఇంతా కూడా డివిజివ్ పాలిటిక్స్, ఇవి కేవలం హిందువులకే ఎందుకు చేయాలి, మిగతా మతాల వారు కనిపించడం లేదా, క్రిస్టియన్స్కి ఇవ్వరా లేకపోతే ముస్లిమ్స్కి ఇవ్వరా, కేవలం ఒక మతం వారికే ఎందుకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. అమీక్ జమీ, ఈయన మొన్న కూడా మాట్లాడు, సమాజ్వాదీ పార్టీ, ఆయన కూడా డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మతం ఆధారంగా తేడాలు చూపిస్తున్నారు అని ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఈ వస్తున్నటువంటి మైలేజ్కి, అంటే జనరల్గా మైలేజ్ పెరుగుతుంది, మంచి చేస్తున్నప్పుడు జనరల్గా ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు డెఫినెట్గా మైలేజ్ పెరుగుతుంది. అది చూడలేక బురద జల్లేటువంటి ప్రయత్నమేనా? అంటే ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారండి? హిందువులే కదా. అక్కడ బాధలు భరించలేకుండా వచ్చేసింది. సో మిగతా వాళ్ళందరూ బంగ్లాదేశ్ లో స్థిరపడ్డారు. సో అందు గురించి ఏంటంటే ఇది ఎక్కువ మటుకు బురద చల్లే ఆ ధోరణే కనిపిస్తోంది. మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే రాజుగారు, వాళ్ళ వైఖరి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో దీంట్లో కొత్తదేం లేదు. అజయ్ రాయ్ అనవ్వండి, కానీ అలాగే సమాజ్వాదీ పార్టీ అనవ్వండి, వాళ్ళు తీసుకునే ఎప్పుడు డెసిషన్లు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్లు, ఇది కొత్తతనం ఏం లేదు ఇది. సో ఎందుకంటే పోనీ ఇంతమంది హిందువులు కాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ డేటా ఉంది మా దగ్గర, అది మాత్రం ఇక్కడ ఏం చెప్పట్లేదు కదా. అది కాకుండా ఎవరైతే అక్రమంగా వచ్చేసారో బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళ ఓటర్ లిస్ట్ లో వాళ్ళని తొలగిస్తుంటే దానికి పెద్ద గొగ్గోలు పెట్టేస్తున్నారు. కానీ అసలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్థిరపడ్డారో, అన్ని బాధలు తట్టుకోలేకుండా వచ్చారో వాళ్ళకి చేస్తుంటే మాత్రం అభినందించాల్సింది పోయి
దీన్ని ఇంకా బురద చల్లే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్. మైనారిటీ అపీజ్మెంట్ ఏ పార్టీలు చేస్తున్నాయి, ఎవరు ప్రజల్ని వెడగొడుతున్నారు మతం ఆధారంగా లేకపోతే కులాల ఆధారంగా అనేది ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్. కేవలం ఏంటంటే మైలేజ్ రాకూడదు, హిందువుల కుటుంబాలకి ఎందుకు మేలు జరగాలనేటువంటి ఒక అక్కసు ఎక్కువగా కనబడుతున్నట్టుగా కనిపిస్తుంది సమాజ్వాదీ పార్టీ నేతలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణ కానీ. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి, దీంట్లో కొత్త ఏం లేదు. వాళ్ళ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. వాళ్ళకి ఏంటంటే మనకి మైనారిటీ ఓట్లు వాళ్ళకి పడాలి, హిందూ ఓట్లు చీరిపోవాలి, అది వాళ్ళ స్ట్రాటజీ. దాని గురించి ఫేక్ న్యూస్, బురద జల్లే కార్యక్రమాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ చేస్తారు వాళ్ళు. అందు గురించి మనము దాంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఇలా ఉంటుంది, ఎంతో వ్యతిరేకత వచ్చినా సరే నమ్మిన దానికి నిలబడ్డమే యోగి గారు గొప్పతనము. వారు అలాగే తీసుకుని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఫైనల్గా చివరిగా ఈ ల్యాండ్ పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంకేమైనా అంటే రీహాబిలిటేషన్ లాగా లేకపోతే ఉపాధి కల్పించడానికి అలాంటి ప్రయత్నాలు కూడా ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి, లేదంటే ప్రస్తుతానికి భూమి ఇచ్చి తర్వాత మిగతా ప్రాసెస్ ఏమైనా చేస్తారా? అంటే అది ఒకటి ఇల్లు కట్టుకోవడమే కాకుండా వ్యవసాయ భూములు కూడా అవి. ఎందుకంటే ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మంచి పంట పండే భూములు అవి. సో అందు గురించి అది ప్రస్తుతానికి వ్యవసాయం కూడా వాడుకోవచ్చు అది. సో ఇంకేమైనా ఇస్తారా అనేది మనం ఆ మొత్తము ఆ నోటిఫికేషన్ బయటికి వస్తే కానీ మనం చెప్పలేము అది. ఎందుకంటే యూపీ మంత్రులు చెప్తున్న దాని ప్రకారం రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, కేవలం భూమి ఇచ్చి వదిలేయకుండా దాంట్లో ఇల్లు కట్టుకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారంటే డెఫినెట్గా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఎంపవర్మెంట్ కూడా ఉంది, వాళ్ళకు కొంచెం ఉపాధి కల్పించేటువంటి ఆ పాసిబిలిటీస్ గురించి కూడా చెప్పారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోడానికి కొంచెం ఆర్థిక సహాయం కూడా ఇచ్చేటట్లు ఉంది. కానీ ఎంత ఇస్తారు ఏమిటి అనేది మనకి ఆ నోటిఫికేషన్ ఇంకా వాళ్ళు ఇష్యూ చేసిన కాపీ ఇంకా రాలేదు, బయటికి వచ్చిన తర్వాత దానికి ఇంకా మనం చెప్పొచ్చు. కరెక్ట్, ఆ పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అగైన్ డెఫినెట్లీ మనం దాని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే ప్రసాద్ గారు, చూద్దాం మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఆ నోటిఫికేషన్ రావాలి. ఎవరైతే అక్కడ దశాబ్దాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు మేలు చేకూరాలి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు తీసుకున్నట్టుగా ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, గవర్నెన్స్ విషయంలో కానివ్వండి, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఒకసారి కమిట్ అయితే అది చేసి తీరుతారు. మరి ఇది కూడా అలాగే అమలు చేస్తారని మనం భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సుమారు 10,000 కుటుంబాలకు ప్రత్యక్షంగానే కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? యోగి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్, ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు, NHTV కానీ నేషనలిస్ట్ హబ్ నుంచి కానీ ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.